దేశవ్యాప్తంగా నిన్న ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇక మాదాపూర్లోని ఐటీ కార్పొరేట్ హెడ్ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. మరొకసారి చూడవచ్చు, ఇప్పటికి కూడా ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక రెగ్యులర్గా ప్రతి ఏడాది ఐటీ దాడులు నిర్వహించడం సహజమే అయినప్పటికీ కూడా అయితే నిన్న ఇవాళ మరి 2 రోజుల పాటు కూడా ఈ యొక్క దాడులు కొనసాగడం అయితే మరి సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక గతేడాది ఐటీ సోదాల్లో సుమారు 11 కోట్ల రూపాయలు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని మరి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరి దేశవ్యాప్తంగా మరి హైదరాబాద్తో పాటు విజయవాడ, గుంటూరులతో పాటు చెన్నై, అలాగే బెంగళూరు, బొంబాయి ఇలా దేశవ్యాప్తంగా మరి ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పి జూనియర్ కళాశాలల పేరుతో మరి విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజులకు సంబంధించిన మరి విషయంలో కూడా కొంత ఏదైతే మరి ఆదాయానికి సంబంధించి మరి వాటికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఐటీ రిటర్న్స్ చేస్తున్నారా, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి మరి ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారా అనే అంశంలో దాడులు కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఇవాళ మరి ఐటీ అధికారుల సోదాల్లో మరి చాలా వరకు మరి పూర్తిగా కీలకమైన సమాచారం అయితే తెలుస్తుంది. భారీగా మరి డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా స్పష్టమవుతోంది. మరి శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యం ఇప్పటికే 2 యాప్స్ను కూడా మరి ఏర్పాటు చేశారు. ఒకటి నగదు రూపాయన తీసుకుంటున్నారు, మరొకటి అలాగే యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో చెల్లింపులు తీసుకుంటున్నారు. సో వీటన్నిటికి సంబంధించి మరి ఈ లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, సో ఆదాయానికి మించి పన్నులు కడుతున్నారా అనే అంశంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు మనకు స్పష్టమవుతుంది. మనం చూడవచ్చు విజువల్స్లో. ఇక ఐటీకి సంబంధించిన అధికారులకు సంబంధించిన వాహనాలు కూడా శ్రీ చైతన్య మరి హెడ్ ఆఫీస్కు సంబంధించి మాదాపూర్లో మరి వాహనాలు కూడా మనం చూడవచ్చు. సో లోపలైతే ఖచ్చితంగా ఈ యొక్క ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే మరి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో మరి శ్రీ చైతన్య విద్యా సంస్థలు తీసుకుంటున్న ఫీజులకు, విద్యార్థుల నుంచి తీసుకుంటున్న ఫీజులకు సంబంధించి ఆదాయపు లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దీంట్లో ఏదైనా పన్ను ఎగవేత చేసే కార్యక్రమం చేపడుతున్నారని చెప్పి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఏకకాలంలో దేశవ్యాప్తంగా కూడా మరి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికే హైదరాబాద్లోని మాదాపూర్ కావచ్చు, హైదరాబాదు ప్రధాన కార్యాలయాల వద్ద అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఫీజులకు సంబంధించిన అంశంలో మరి ప్రభుత్వానికి ఆదాయానికి పన్నులు కడుతున్నారు అంశంలో మరి ఖచ్చితంగా ఈ యొక్క ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఐటీల్లో మరి 2 యాప్స్ని అయితే అధికారులు గుర్తించారు. సో ఒకటి ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి కావచ్చు, మరొకటి ఏదైతే డబ్బుల రూపాన తీసుకున్న విషయంలో 2 యాప్లను తీసుకుంటూ మరి కొంత ఆదాయాన్ని తక్కువ చూపిస్తున్నారు, ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్నారు. సో ఇలాంటి అంశాలు మరి ఐటీ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్టున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సో ఐటీ దాడులు నిన్న ఇవాళ కొనసాగడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు కీలక పత్రాలు కావచ్చు, భారీగా డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఐటీ అధికారులు శ్రీ చైతన్య విద్యా సంస్థల విషయంలో జరుగుతున్న ఐటీ సోదాల విషయంలో ఒక క్లారిటీ ఇస్తే తప్ప పూర్తి సమాచారం వచ్చే పరిస్థితి లేదు. దీని పట్ల ఐటీ అధికారులు ఏం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.